సో మనం బేసిక్ గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ ఓంకారాలు చేయడం వలన మనకి వైబ్రేషన్స్ రైజ్ అవుతాయి. అవును. ఓకే. ఈ ఈ ఓకే. మనం ఎప్పుడైతే ఓంకారాలు చేస్తామో మనకి యాక్చువల్ జపాన్ లో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఏ సర్జరీ అయినా కానీ సర్జరీ ముందు వాళ్ళ చేత ఓంకారాలు చెప్పిస్తున్నారు, వినిపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది మైండ్. ఇంత ముందు ఏంటి అంత అంత ఫిజికల్ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది బియాండ్ అవును. ఫిజికల్ చాలా ఉంది. ఓకే, ఒక మెంటల్ హెల్త్ ఆ! చాలా ఉంది. ఓకే, ఒక ప్రాణమయ కోశ, ఒక ఎనర్జీ బాడీ, ఒక యాస్ట్రల్ బాడీ ఉందని చెప్పి ఇప్పుడిప్పుడు అంతా కొంచెం ఒక అవేర్నెస్ లోకి వస్తున్నారు. అవేర్‌నెస్ వస్తుంది సార్ ఎక్కువ కొంచెం. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ దృష్టి అనేది మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు చాలా లైఫ్ మారిపోద్ది. సో సో ఇందాక ఇందాక అన్నట్టు మనకి చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా మంచి సపోర్ట్గా ఉంది మనకి లైఫ్ బాగుంది. ఆ బాగున్న దాన్ని పక్కన పెట్టి మనం లేని వాడి వైపు చూస్తున్నాం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాం సెకండ్ థింగ్. థర్డ్ అవును. థింగ్ ఏంటంటే వాళ్ళేమనుకుంటున్నారా వీళ్ళేమనుకుంటున్నారా, వాళ్ళ వాళ్ళ కామెంట్స్ ని వాళ్ళ అంటే వాళ్ళ ఏదైతే ఒక లోయర్ ఎమోషన్స్ మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా మనం తెచ్చి మన ఎనర్జీలోకి కలిపేసుకుంటున్నాం. సో అవును. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన గుడ్డే చూస్తాం ఫస్ట్ థింగ్. అవును. అవును. నెక్స్ట్, లైఫ్ చాలా చిన్నది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క కర్మ కోసం ఒక్కొక్క లైఫ్ చిన్న చిన్నవి ఇస్తారు. మనం ఈ ఆర్గ్యుమెంట్ లోకి ఆ ఈ పంతాల్లోకి ఇవన్నీ వెళ్లే బదులు సరే, ఆ ఆ పర్సన్ ఏమన్నా గానీ ఆ టైంకి ఏమనిపించిందో అన్నారు. అవును. వాళ్ళు మనకి అన్నం పెట్టే వాళ్ళు అమ్మ నాన్న అయితే హ్యాపీగా సర్లే అని, హ్యాపీగా సర్లే మీకు తెలియదు అనుకుని లోపల అనుకుని హ్యాపీగా దాన్ని తీసేసేయాలి, లైట్ నోట్లో తీసేసేయాలి. ఆర్గ్యుమెంట్ ఆ! లోకి వెళ్ళకూడదు. నెక్స్ట్, మనం ఎప్పుడైతే అవును. హ్యాపీగా ఉంటామో ఇంట్లో పిల్లలు హ్యాపీనెస్ పాస్ అవుతుంది, పేరెంట్స్ కి హ్యాపీనెస్ పాస్ అవుతుంది. ఇప్పుడు అవును. మిమ్మల్ని హ్యాపీగా చూస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను సార్ నేనొకటి ఫాలో అవుతున్నాను. ఏంటంటే, నేను భూమాతను తలుచుకుంటున్నాను సార్ ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినా సరే, వాళ్ళకి నేను మదర్ అయితే, నా పిల్లలైతే నేను ఏమనను కదా! అలాగ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. కొంచెం అప్పుడు పాజిటివ్‌నెస్ నాకెక్కువొస్తుంది. అంటే సపోజ్ నేను భూమాత, వాళ్ళకి మదర్ నేనైతే, నా పిల్లలనైతే నేనేం అనను కదా! చెప్పుకుంటాను గదా! వాళ్ళు నా పిల్లలైతే అన్నట్టుగా ఆలోచిస్తున్నాను సార్. అది ఓకే, ఇంకొంచెం పాజిటివ్‌నెస్ నాకు పెంచుతుంది. ఇది ఒక వస్తుంది. నేను ఫాలో అవుతున్నాను ఒకటి. నెక్స్ట్, మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నది కానీ దాంట్లో మంచి చూడడం ఓకే సార్. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి, ఇప్పుడు మనం ఏమైనా ఫీల్ అయితే మన బాడీలో 70% వాటరే, ఆ వాటర్ అంతా ఫీల్ అవుతుంది. అవును. అవును. ఆ వైబ్రేషన్ అంతా నెగిటివ్ అవుతుంది. ఎందుకు ఎందుకు మనం తెలిసి ఇచ్చుకోవడం ఆ వైబ్రేషన్. అవును. నెక్స్ట్, స్మైల్ అనేది ఎప్పుడు మీ మొహం మీద ఉండాలి, సర్కిల్ ఆడుతూ ఉండాలి. అది ఓకే అది సార్. అలవాటు ఓకే. చేసుకోవాలి ఇంకా. ఓకే సార్. ఓకే. మధ్యలో ఓకే. ఆపేస్తున్నారు. యెస్ సార్. యెస్. ఓకే. అలవాటు చేసుకుంటాను. ట్రై చేస్తాను అలవాటు చేసుకోవడానికి. అదొకటి అలవాటు చేసుకోండి. ఏంటంటే ఓకే. మెయిన్గా ఏంటంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, మీ మీరు ఇప్పుడు మామూలుగా ట్రాఫిక్ లో ఎప్పుడైనా చూస్తున్నప్పుడు మనకి ఆ, ఆ, అసలు వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు అనేది ఒకసారి చెప్పారు మాకు. అది చూసి మేము ఆశ్చర్యపోయాం. వాళ్ళు ఎర్త్ కోసమే అలాంటి ఎనర్జీస్, అంటే శివశక్తి కలిసి ఉంటారు. అవును. అంటే వాళ్ళు మనకి బ్లెస్ చేసినా మంచిదని చెప్పి అంటారు. ఆహా, ఇదేదో డబ్బుల కోసం ఎవరో వస్తుంటారు, వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు అని కాదు. అవునా? ఒక్కసారి అవును. ఆలోచించండి, వాళ్ళ లైఫ్ ఎంత టఫ్ ఉంటుందండి మామూలుగా. టఫ్‌గా వాళ్ళ లోపల టఫ్‌నెస్ ఉంది కాబట్టి టఫ్ ఇస్తారు మనకి. ఆహా, వాళ్ళ లైఫ్ మామూలుగా ఆలోచించండి. వాళ్ళు ట్రాఫిక్ లోనే ఉంటారు, వాళ్ళకి ఉండటానికి కానీ వెళ్ళటానికి కానీ ఒక ప్రాపర్ గా ఒక రిలేషన్ కానీ ఏమి ఉండదు వాళ్ళకి. ఉండదు. ఉండదు. అవునా? సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మామూలుగా ఒక్కసారి అనుకుంటే వాళ్ళకన్నా, అంటే వాళ్ళకి టఫ్ టైమ్స్ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి వాళ్ళ శివశక్తి కలిసిన ఎనర్జీస్ అవన్నీ వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ లైఫ్ తో తె కంపేర్ చేస్తే మనం అంత సేఫ్ గా ఉన్నాం. చాలా, చాలా బెటర్‌గా ఉన్నాం. కానీ మనం మన లైఫ్ ని ఎప్పుడూ ఒక బాధలో ఉన్నామని చెప్పి ఎందుకు చూస్తామంటే మనం ఇంకేమి చూడం. ఎంతసేపు ఒక అయిపోయిన ఒక నెగిటివ్ గురించి చూస్తాం. నెక్స్ట్ ఒక కష్టం వచ్చినా అది మనం డీల్ చేసినప్పుడు ఆ కష్టంలో ఉన్న ఆ- ఒక్కోసారి చాలా ఎక్కువ బాధపడిపోతుంటాం. ఆ ట్రోమా అనేది మన ఆ బాడీలో బాధకి ఉండిపోద్ది. ఇంకా వేరేయన్ని గుర్తొస్తాయి సార్. ఆ ఒక బాధ గుర్తొచ్చిందంటే దానికి తోడైనయన్ని గుర్తొస్తాయి. అదే నవ్వుకి గుర్తురాదు వేరేయి. ఒక జోక్ 10 సార్లు గుర్తురాదు సార్. కానీ బాధపడితే మాత్రం 100 గుర్తొస్తాయి. దా దాంతో పాటు అన్ని నెగిటివ్ కనిపిస్తాయి. అవును. అవును సార్. అవును.
సో దానివల్ల ఏముందంటే చాలా కామన్ థింగ్. యాక్చువల్ గా నేను ఫోటోలు ఎక్కువ తీస్తుంటా అనమాట. ఓకే, తీసినప్పుడు నవ్వమంటే నవ్వదు, పళ్ళు కనిపిస్తే బాగు అని. అంటే అక్కడ ఎవ్వరు ఆ ఫోటోలో ఒక ఫోటో తీసాక మనం మనల్ని చూస్తా తప్పిస్తే అందరూ మనం చూడరు అక్కడ. చూడరు. అవును. మనం అవును. మనల్నే చూస్తాం. మనకి మనమే అవును. కావాలి ఎలా ఉందామా అని చెప్పి. అవును. అవును. ఆ సో ఏంటి ఇక్కడ ఏంటి? సో మనం మీద మనం మనం చూసేదంత అందరూ చూడరు, కానీ అందరూ మనం గురించి ఏమనుకుంటా అని చెప్పి మనం ఫీల్ అయిపోతుంటాం. అవును. వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా మనకేమి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో ఫస్ట్ ఏంటంటే ఈ వైబ్రేషన్స్ రైట్ చేసుకోవడం, ఈ కొంచెం బాగా స్మైల్ చేయడం, హ్యాపీగా ఉండడం. చూసినప్పుడు నేను చెప్పాను కదా, 1 కేజీ టమాటాలు మనం కొన్నాక వెళ్తాం, 10 కేజీలు ఉంటాయి అక్కడ. ఒక రెండు పుచ్చిపోయి ఉంటే, పుచ్చిపోయిన టమాటాలు ఉన్నాయని చెప్పి అంటాం అక్కడ. అంటే ఏంటి? అవే కనిపిస్తాయి. ఒక నెగిటివే చూస్తాం, నెగిటివ్ మాడతాం. అవును. అవును. వైట్ పేపర్ మీద చిన్న డాట్ పెడితే మనకు ఆ డాటే ఎలా కనిపిస్తదో అట్లాగా. సో మనం ఏంటంటే మన దృష్టి మార్చుకుంటాం ఇప్పుడు కంప్లీట్ గా. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ టఫ్ టైమ్స్ కూడా మనం చాలా నేర్చుకోవడానికి వస్తాయి. చాలా స్ట్రాంగ్ లెసన్స్. అవుతాం. అవును. చాలా లెసన్స్, చాలా లెసన్స్. స్ట్రాంగ్ అయిపోతాం, చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతాం. సో ఇలాంటి వాళ్ళు మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ఒక టీచర్స్ గా, కోచెస్ గా పనికొస్తాం. అవును సార్. జస్ట్ అలా వాళ్ళ సఫరింగ్స్ బయట వచ్చినా అసలు ముందు రిలీఫ్ అయిపోతారు. హ్మ్. అవును.